మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీ రైడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు ఆకాశ మార్గంలో వెళ్లే వారి కోసం గత 3 దఫాల్లో హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది పర్యాటక శాఖ. ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు పయనం చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు 2 రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన కుంభమేళ, ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర. జాతరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈసారి మేడారం జాతర అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అయితే ఒకప్పుడు కాలినడకన ఎడ్ల బండ్లల్లో వెళ్లేవారు. ఆ తర్వాత బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు భక్తులకు హెలికాప్టర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. గత 3 జాతరల నుంచి భక్తులకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆకాశ మార్గాన అమ్మల దర్శనానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమకొండ నుంచి మేడారం హెలికాప్టర్లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు పయనం చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు. గతంలో సేవలందించిన ప్రైవేట్ సంస్థతోనే ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ధరలు 2 రోజుల్లో నిర్ణయించనున్నారు.